కూటమి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం ప్రయాణికుల సరదా తీర్చేస్తుందని చెప్పాలి. బస్టాప్ల వద్ద బస్సులు ఆగకపోవడం వల్ల ప్రయాణికులందరూ పడరాని పాట్లు పడుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు దురుసుగా ప్రవర్తించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ జిల్లాలో 736 ఆర్టీసీ బస్సులు ఉండగా 575 బస్సుల్లో ఉచిత బస్సు సదుపాయం అందుబాటులో ఉంది. మరో 170 బస్సుల కోసం ప్రతిపాదనలు ఉన్నా సరే ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. ఉదయాన్నే విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులు అధిక సమయం బస్టాప్లలో వేచి ఉండాల్సి వస్తోంది. చాలా బస్సులు ఆపకపోవడం, దూరంగా ఆపడం వల్ల మహిళలు, పురుషులు పరిగెత్తి బస్సులు ఎక్కాల్సి వస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 60% పురుషులు, 40% మహిళలు మాత్రమే సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు. ప్రస్తుతం 75% మంది మహిళలు బస్సులు ఎక్కుతూ స్త్రీశక్తి అంటే ఏమిటో చూపిస్తున్నారు. 68K, 222, 900K, 48A, 500 తదితర బస్సులు వరుసగా వెళ్లిపోవడంతో బస్టాప్లలో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదనే చెప్పాలి. ఆర్టీసీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయనందునే పరిస్థితి మెరుగుపడడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్రీ బస్సు అంటూ ఇటు డ్రైవర్లు, అటు కండక్టర్లు చులకనగా మాట్లాడుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా బస్సుల్లో ఈ బస్సు కాదు వేరే బస్సు ఎక్కండని డ్రైవర్లు విసుక్కోవడం కనిపిస్తుంది. కొన్ని బస్సులు ఖాళీగా ఉన్నా సరే విద్యార్థులు ఫుట్పాత్ల మీద వేలాడుతూ వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక బస్సుల్లో ఖాళీ ఉన్న మహిళలు ఒకే చోట గుమిగూడి ఉండడం కూడా సమస్యగా మారుతోంది. కొన్ని బస్సుల్లో మహిళలు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య గొడవలు జరగడం తోటి ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుందనే చెప్పాలి. బస్ స్టాపుల్లో ఆపటం లేదు, బస్సు స్టాప్ తర్వాత ఆపుతున్నారని అక్కడక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏదైతే కంప్లైంట్ వచ్చినా తప్పనిసరిగా ప్రతి బస్సులో నెంబర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. డిపో మేనేజర్ నెంబర్ కూడా గూగుల్లో కూడా దొరుకుతూ ఉన్నది. వాళ్ళు లేని పక్షంలో బస్ స్టాపుల్లో కూడా మేము అంటించడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రతి బస్ స్టాపుల్లో కూడా ఒక రూట్ మ్యాప్, కంప్లైంట్ నెంబర్ కూడా మేము చెప్పడం జరిగింది. రిజర్వేషన్ కూడా చేసుకోవాల్సిన నెంబర్ కూడా మనం ఏపీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఈ స్త్రీశక్తి వచ్చాక ఎక్కడైతే రద్దీ పెరిగిన తర్వాత రన్నింగ్ టైం చాలకపోవడం, ఇమీడియట్ గా వెళ్ళిపోవడం, అలాగా అప్పుడప్పుడు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆపమని విజ్ఞప్తి చేసేవండి. డ్రైవర్లు, కండక్టర్లు ఎవరైతే కంటిన్యూగా ఆపట్లేదో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. మా డిపో మేనేజర్, సూపర్వైజర్లు కూడా ప్రతి పాయింట్ లో మాకు అయితే 7 డిపోలు ఉన్నాయి. 7 డిపోల్లో కూడా వాళ్ళ యొక్క సెక్టర్స్ లో అంటే మధురవాడ ఉందనుకోండి, హనుమంతవాక నుండి అటు ఏదైతే తగరపోవలసి వరకు, అదే విధంగా వాల్టేర్ డిపో మేనేజర్ గారు ఇక్కడ నుండి హనుమంతవాక నుండి ఇటు ఓహెచ్పి పాయింట్ వరకు, తర్వాత ఇక్కడ మద్దిలపాలెం డిఎం గారు కాంప్లెక్స్ నుండి ఎన్ఏడి కొత్తవాడు, ఎన్ఏడి తొక్కటి సింహాచలం వరకు సింహాచలం డిఎం గారు, గాజువాక ఏరియా గాజువాక, స్టీల్ సిటీ లంకిలపాలెం వరకు ఈ రకంగా ఏ సెక్టర్ లో ఆ సెక్టర్ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా సూపర్వైజర్లు, అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం వేళలోనే బాగా ప్రాబ్లం వస్తుందండి. ఉదయంలో 7:30 నుండి 9:30 టైంలో పీక్ అవర్ లో అక్కడక్కడ బస్ స్టాపుల్లో ఆపలేదన్న కంప్లైంట్స్ మీద కూడా మేము చర్య తీసుకుంటాం. తప్పనిసరిగా ప్రయాణికులు కూడా ఆ టైంలో కొద్ది సర్దుకొని లోపలికి వెళ్ళేలాగా, అదేవిధంగా కొంత ప్రయాణికులు ఏంటంటే బస్సులో ఉన్న వాళ్ళు అయితే బస్ స్టాప్ లో లాయించేయండి అని ఉంటది, పైన ఉన్న వాళ్ళకేమో బస్సు ఆపలేదు అంటే ఇలాంటి వ్యత్యాసం అప్పుడప్పుడు జరుగుతుంది. తప్పనిసరిగా మా సిబ్బందికి అయితే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. కొన్ని రూట్లో రద్దీ అయిన రూట్లో 500Y దానికి ఓఆర్ 120% వస్తుందండి. 900K హైయెస్ట్ 130% ఓఆర్ వస్తుంది. 222 కూడా 130 అంటే 100 దాటి ఉన్న ఓఆర్ లో అయితే మీకు తప్పనిసరిగా టైం సరిపోదు. టైం సరిపోయేసరికి లంచ్ టైం అని ఇదని అక్కడక్కడ ఆపుతున్నట్టు కూడా మా అధికారులు ఎప్పుడు సూపర్వైజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కరెక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారండి. బస్సులు వెనకాల వచ్చేస్తే వాళ్ళు ఆపి కాసేపు ఆపి కూడా మా కంట్రోల్ పాయింట్లు కూడా కంట్రోల్ గైడ్స్, వైట్ డ్రెస్ వేసుకుని గైడ్స్, రైల్వే స్టేషన్ పాయింట్ అవ్వచ్చు, లేకపోతే 222 పాయింట్ అవ్వచ్చు, మద్దిలపాలెం పాయింట్ అవ్వచ్చు, హనుమంతవాక పాయింట్, ఇలాంటి పాయింట్లు అందరిలో కూడా మేము గైడ్స్ నియమించి ఎప్పటికప్పుడు ఆపేలాగా చేస్తున్నామండి. తప్పనిసరిగా కలిసి వెళ్ళిపోకుండా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.